స్తోత్రం 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 స్తోత్రం. ఆశ్చర్యకరుడా, ఆది సంభూతుడా, యుగాయుగములకు పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. గడిచిన కాలమంతా నీ రెక్కల చాటున మమ్మలను భద్రపరచి క్షేమకరమైన దీవెన ఆశీర్వాదమునిచ్చి మరి యొక్క కుటుంబ ఆరాధనలో ప్రభా ఈ రీతిగా పాలొందుటకు నీవిచ్చిన శ్రేష్టమైన భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ సమయమందు చేయబడుచున్న ఈ స్తుతి యాగమును బట్టి మీకు వందనాలు ప్రభా. తండ్రి, పాటలు యందు మీరుండండి. నీ బిడ్డలు ప్రభా వారి స్వరాలతో ప్రభా నిన్ను స్తుతిస్తూ ఉండగా నాయన ఇదిగో తండ్రి వారి స్వరములతో మీ స్వరాన్ని ఉంచండి నాయన. అద్భుతంగా నేను ఘనపరచుటకు సహాయము చేయండి. ఈ దినము నాయన జరుగుచున్న ఈ కోడిక అంతటిలో కూడా ప్రభా మీరే మాకు తోడుగా ఉండి నడిపించండి నాయన. ఇదిగో తండ్రి, నాయన ఇదిగో ప్రభా ఈ దినము చదువుతున్నటువంటి నాయన సామెతల గ్రంథము 12వ అధ్యాయము మొదటి వచనము నుండి చివరి వచనాల వరకు ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మా జీవితానికి ఒక మంచి జ్ఞానోదయం కలుగ చేయండి. మా ఆత్మీయ జీవితాన్ని ప్రభా ఆ లేఖనాలు ప్రభా మమ్మలను బలపరచుటకు సహాయము చేయండి. మీరే మాతో మాట్లాడండి ప్రభా. మీకు స్తోత్రాలయ్యా తండ్రి. ఈ రాత్రికాల సమయమందు ప్రభా జరుగుచున్న ఈ ఆరాధనంతట్లో మీరే నాయన ప్రారంభం మొదలుకొని చివరి వరకు అధ్యక్షుడిగా ఉండి నడిపించి బలపరచమని, శక్తి చేత కాక బలము చేత కాక నీ ఆత్మ ఆధ్వర్యములోనే ఈ ఆరాధననైనా జరుగునట్లుగా సహాయము చేయమని, వచ్చుచున్న నీ బిడలకు క్షేమము భద్రత నాయన మీరిచ్చి నాయన ఈ ఆరాధనలో పాల్గొందుటకు కృపను దయచేయమని కోరుకుంటున్నాం. సహాయము చేయండి తండ్రి. మోకరించిన నీ బిడలను దీవించండి, ఆశీర్వదించండి. సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు చెల్లిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య ఉన్నతమైన అతి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి స్తుతించి ఈ ఆరాధన ప్రారంభించుచున్నాము తండ్రి. ఆమేన్. నాలో ఏమి చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు? నాలో ఏమి చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు? మర్త్యమైన లోకమందు నిత్యమైన కృపను చూపి నేటి వరకు తోడుడినావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నాలో ఏమి చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు? నాలో ఏమి చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు?
తల్లి గర్భమునే నన్ను కోరితివి, విశ్వాస గృహములో నన్ను చేర్చితివి. నా తల్లి గర్భమునే నన్ను కోరితివి, విశ్వాస గృహములో నన్ను చేర్చితివి. అమృత జలమైన నీ నోటి మాటలతో నిఖిల జగతికి నన్ను పంపినావు. ప్రకటింపని చరితం నా జన్మ నిజ ఫలితం. ప్రకటింపని చరితం నా జన్మ నిజ ఫలితం. నాలో ఏమి చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు. నాలో ఏమి చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు. మైన వారే నీ ఎదుటనున్నను, బలమైన వారే ఎందరో ఉన్నను. ఘనమైన వారే నీ ఎదుటనున్నను, బలమైన వారే ఎందరో ఉన్నను. కన్నీళ్ళ కడలిలో శ్రమల సుడులలో నా స్థితి చూచి నన్ను చేరదీసి మార్చితివి నీ పత్రికగా. కడవరకు నీ సాక్షిగా మార్చితివి నీ పత్రికగా. కడవరకు నీ సాక్షిగా. నాలో ఏమి చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు. నాలో ఏమి చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు. ప్రేమానురాగం నీ సంస్కృతియే, కరుణా కటాక్షము నీ గుణ సంపదయే. ప్రేమానురాగము నీ సంస్కృతియే, కరుణా కటాక్షము నీ గుణ సంపదయే. నలిగిన రెళ్ళును విరువని వాడా, చితికిన బ్రతుకును విడువని వాడా. నేనంటే నీకెందుకో ఈ
తగని మమకారము నేనంటే నీకెందుకో ఈ తగని వాత్సల్యము నాలో ఏమి చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు నాలో ఏమి చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు ధవళవర్ణుడవు రత్నవర్ణుడవు వర్ణన కందని సుందరుడవు నీవు ధవళవర్ణుడవు రత్నవర్ణుడవు వర్ణన కందని సుందరుడవు నీవు 24 పెద్దల మధ్యలో మహిమ ప్రభావముతో సింహాసనముపై ఆసీనుడా యేసయ్యా నా స్తుతి నీకేనయ్యా ఆసీనుడా యేసయ్యా నా స్తుతి నీకేనయ్యా నాలో ఏమి చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు నాలో ఏమి చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు మర్త్యమైన లోకమందు నిత్యమైన కృపను చూపి నేటి వరకు తోడుండినావు యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా. ఈ దినము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి సామెతల గ్రంథము 12వ అధ్యాయము మొదటి వచనము నుండి చివరి వచనాల వరకు మనము ధ్యానం చేసుకుందాం. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు గద్దింపును అసహించుకొనువాడు పశుప్రాయుడు. సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును, దురాలోచన గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును. భక్తిహీనత వలన ఎవరును స్థిరపరచబడరు, నీతిమంతుల వేరు కదలదు. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చున్నది వాని ఎముకలకు కుళ్ళు.
నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు, భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములు. భక్తిహీనుల మాటలు నరహత్య చేయు పొంచువారి వంటివి. యథార్థవంతుల నోరు వారిని విడిపించును. భక్తిహీనులు పాడై లేకపోదురు. నీతిమంతుల ఇల్లు నిలుచును. ఒక్కొక్క మనుష్యుడు తన వివేకము కొలది పొగడబడును. కుటిల చిత్తుడు తృణీకరింపబడును. ఆహారము లేకయున్నను తనను తాను పొగడుకొను వాని కంటే దాసుడు గల అల్పుడు గొప్పవాడు. నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో చూచును. భక్తిహీనుల వాత్సల్యము క్రూరత్వమే. తన భూమిని సేద్యపరచు వానికి ఆహారము సమృద్ధిగా కలుగును. వ్యర్థమైన వాటిని అనుసరించువాడు బుద్ధి లేనివాడు. భక్తిహీనులు చెడ్డవారికి దొరుకు దోపుడు సొమ్మును ఆపేక్షించుదురు. నీతిమంతుల వేరు చిగురించును. పెదవుల వలన దోషము అపాయకరమైన ఉరి. నీతిమంతుడు ఆపదను తప్పించుకొనును. ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును. ఎవని క్రియల ఫలము వానికి వచ్చును. మూడుని మార్గము వాని దృష్టికి సరైనది. జ్ఞానము గలవాడు ఆలోచన అంగీకరించును. మూఢుడు కోపపడునది నిమిషములోనే బయలుపడును. వివేకి నిందను వెల్లడిపరచక యూరకుండును. సత్యవాద ప్రియుడు నీతిగల మాటలు పలుకును. కూటసాక్షి మోసపు మాటలు చెప్పును. కత్తిపోటి వంటి మాటలు పలుకువారు గలరు. జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై ఉండును. అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే ఉండును. కీడు కల్పించు వారి హృదయములో మోసము కలదు. సమాధానపరచుటకై ఆలోచన చెప్పువారు సంతోషపరితులగును. నీతిమంతులకి ఏ ఆపద సంభవించదు. భక్తిహీనుడు కీడుతో నిండి ఉండడు. అబద్ధమైన పదులు యెహోవాకు మేలు. సత్యవంతులు ఆయనకు ఇష్టలు. వివేక అయిన వాడు దాని విద్యను దాచిపెట్టను. వివేక హృదయములు తన మాటలు వెల్లడి చెయ్యడు. శ్రద్ధగా పని చెయ్యువాడు మేలుబడి చెయ్యుడు. వేలుబడి చెయ్యుదురే సోమరులు వట్టి పనులు చేయవలసి వచ్చిన. ఒక హృదయంలోని విచారము దానిని కొంగదీయును. దయ్యాల మాట దాని సంతోషపెట్టును. నీతిమంతుడు తన వాడికి దాచిపెట్టును.
ఒత్తి గిన్నెలో ప్రవర్తన వాటిని దారి వర్తించిన సోమరి వేటాడినను చురుకుగా ఉంటుట గొప్ప భాగ్యము. నీతి మార్గం ముందు జీవనం కలదు, దాని త్రావలే మరణమే లేదు. దేవుడి వాక్యం దీవించునుగాక. స్తోత్రం, 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 స్తోత్రం. మహోన్నతుడా మీకు వందనాలు, మహాగణుడా మీకు స్తోత్రాలయ్యా. ఇంతవరకు ప్రభా నీ లేఖనములోని నీ మాటలు చదువుటకు ప్రభా నీవు మాకిచ్చిన జ్ఞానమును బట్టి మీకు స్తోత్రాలయ్యా. నిజముగా తండ్రి, నీ వాక్యములో ఉన్న ఆ మర్మయుక్తమైనటువంటి మాటలు మా ఆత్మీయ జీవితానికి మేలుకరంగా జరిపించండి తండ్రి, మీకు స్తోత్రం. నీ మాటలు జుంటి తేనె దారుల కంటే మధురమైనవి. నీ మాటల వలన ప్రభా అనేక మంది బ్రతుకుతారయ్యా. కనుక నీ లేఖన వచనాలు మా జీవితానికి మేలుకరంగా మీరు ఉంచి నడిపించండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవము కలిగిన మా ప్రభువా మీకు వందనాలు. నీ సన్నిధిలో మేము మోకరించాం ప్రభా. మోకరించిన మమ్మలను నీ సన్నిధిలో ఒక బలమైన పాత్రలుగా మీరు వాడుకుంటారని మేము నమ్ముచున్నామయ్యా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామము పేరిట కూడియుందురో వారి మధ్యలో నేనుంటానని వాగ్దానము చేశావు తండ్రి. అట్టి వాగ్దానము మా జీవితంలో స్థిరపరచండి ప్రభువా, మీకు స్తోత్రాలు తండ్రి. ఇశ్రాయేలులు చేయు స్తుతుల మీద ఆసీనుడిగా ఉన్నప్పుడు మేము చేయే ఈ స్తుతుల మీద ఆసీనుడిగా మీరు ఉన్నారని మేము నమ్ముచున్నాం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే ప్రభువా. నాయనా, మా జీవితాలలో ఎన్నో అవరోధాలు, ఎన్నో పరిస్థితులు, ఆటంకాలు ఎదురైనప్పటికీ నిత్యమో ప్రభువా ఈ ఆరాధనలో మమ్మలను మోకరింప చేస్తున్నందుకై స్తోత్రాలు ప్రభువా. ఎన్ని అవాంతరాలు వచ్చినా నీ సన్నిధిలో నాయనా మేము మోకరించకుండా ఉండటానికి ప్రభువా తండ్రి, ఒకవేళ దుష్టుడు నాయనా పన్నాగాలు పన్నినప్పటికీ వాడు చేసే ప్రతి ప్రయత్నములోనూ వాడిని ఎదిరించగలిగిన శక్తి సామర్థ్యాలు మాకు దయచేయండి ప్రభువా. నాయనా, ఈ రాత్రి కాల సమయమందు నాయనా ఇదిగో ప్రభువా, ఒక్కసారి మమ్మల్ని మీరు దర్శించండి. దర్శించండి ప్రభువా, దర్శించండి ప్రభువా. నాయనా ఇదిగో తండ్రి, మాతో మీరు మాట్లాడండి ప్రభువా. నీ పరలోక సైన్య సమూహము మా మధ్యలోనికి దిగివచ్చునుగాక ప్రభువా. ఎందుకు పనికిరాని మా జీవితాలతో నాయనా మీరు ముచ్చటిస్తున్న రీతిని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. యెదోనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును అని నీ లేఖనము సెలవిచ్చినట్లుగా ప్రభువా నాయనా ఇదిగో అల్పుడము, అభాగ్యులము, నిష్ప్రయోజకులము తండ్రి, నీ సన్నిధిలో మోకరించుటకు కూడా యోగ్యత లేని బిడలం ప్రభువా. దయతో జ్ఞాపకం చేసుకునండి తండ్రి. మేము చేసే ఈ మొరలు మీరు ఆలకించండి తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభువా. నాయనా ఈ దినము ప్రత్యేకముగా నాయనా తండ్రి మేము చేయుచున్న ఈ పరిచర్యలను నానాటికి మీరు అభివృద్ధి పరచండి ప్రభువా. సంఘ సరిహద్దులను విశాలపరచండి ప్రభువా. సంఘానికి కావలసిన నూతన పూర్వ వైభవం కలవాలి ప్రభువా. నాయనా తండ్రి నీ కొందనాలు చెల్లిస్తున్నాం.
మోడు బారిపోయిన జీవితాలను, ఎండిన జీవితాలను చిగురింప చేయగలిగిన సమర్థుడవు ప్రభువా. ఈ రాత్రి అట్టి సమర్థత మాకు దయచేయండి తండ్రి. అట్టి సమర్థత మా సంఘానికి దయచేయండి ప్రభువా. అట్టి సమర్థత ప్రభువా మా ప్రాంతానికి మీరు దయచేయండి ప్రభువా. మేము చేయుచున్న ఆ పరిచర్యలను ప్రభువా ఎక్కడ ఎప్పుడు కూడా నాయనా కృంగిపోనివ్వద్దు ప్రభువా, దిగజారిపోనివ్వద్దు ప్రభువా. నాయన నిరుత్సాహ నిస్పృహల్లోనికి వెళ్ళనివ్వద్దు ప్రభువా. ఆగిపోక సాగిపోయేటటువంటి ఒక గొప్ప నిశ్చయత మీరు మాకు దయచేయండి ప్రభువా. తండ్రి, ఆ మందిరము చుట్టూ నీ దూతలు నిత్యము ప్రభువా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు చేసే గొప్ప ఆరాధన శక్తిని ఆ మందిరము మీద మీరు ఉంచండి ప్రభువా. నాయనా తండ్రి, నీ మహిమ ప్రత్యక్షత ప్రభావము ఆ మందిరం మీద దిగి వచ్చును గాక ప్రభువా. నాయనా ప్రతి దోషములు, కల్మషములు, అతిక్రమాలు, చీకటి పీడిత అంధకార క్రియలు ప్రభువా యేసయ్య అధికారము కలిగిన నామములో తొలగిపోవును గాక ప్రభువా. నీ మహిమ వాటిని పారదోలును గాక ప్రభువా. ఆ మందిరానికి కావలసిన ప్రతి అవసరతలు మీరు తీర్చండి ప్రభువా. ఆఖరతలు మీరు తీర్చండి ప్రభువా. నాయనా ఇదిగో తండ్రి, ఆ మందిరాన్ని ప్రభువా ఎంతో పల్లమైపోయింది ప్రభువా. ఆ మందిర సరిహద్దులను విశాలపరచండి ప్రభువా. మందిరానికి ప్రభువా తూర్పు తట్టును, పడమర తట్టును, ఉత్తరము తట్టును, దక్షిణము తట్టును నీ దూతలకు ఆజ్ఞాపించి బలపరచండి ప్రభువా. నీ గుమ్మముల గడియలు నేను బలపరుస్తానని వాగ్దానము చేసిన దేవా మీకు స్తోత్రాలు. ఆ సంఘము యొక్క గుమ్మములు నాయనా వాటి మూల కంబములను మీరు బలపరచండి అయ్యా, మీకు స్తోత్రాలు. శక్తి చేత కాదయ్యా, బలము చేత కాదయ్యా, కేవలము నీ వాక్కు శక్తి ద్వారా నాయనా మీరు నాయన మందిరాన్ని మీరు బలపరచండి తండ్రి, మీకు స్తోత్రం. నాయనా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ గ్రామాన్ని మీరు దర్శించండి, ఆ గ్రామ సరిహద్దులను విశాలపరచండి. గ్రామంలో ఉన్న ప్రతి అన్య సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి నాయనా. వారి కఠిన హృదయాలను మార్చండి, వారి బండబారిపోయిన జీవితాలను మార్చండి నాయనా. ఇదిగో ప్రభువా వారిని ప్రభువా నీ వైపుకు త్రిప్పండి ప్రభువా, మీకు స్తోత్రాలు. ఏల వేసి నడిపిస్తానని వాగ్దానము చేశావు ప్రభువా. ఇదిగో నాయన మేమైతే ఏమీ చేయలేము, కానీ నాయనా ప్రార్థించుట మా వంతైనప్పుడు, మోకరించుట మా వంతైనప్పుడు, చేతులెత్తుట మా వంతైనప్పుడు కార్యము జరిగించుట నీ వంతు ప్రభువా, మీకు స్తోత్రాలయ్యా. నాయనా నీ బిడ్డలనేకులు ప్రభువా అన్య జనాంగమును మీరు మార్చండి తండ్రి. వారి హృదయాలు నీ వైపు తిరుగుటకు సహాయము చేయండి తండ్రి. నాయనా కక్ష చేతను, మిష చేతను, ఏ విధము చేతనైనను నాయనా నీ బిడ్డలు నీ వైపు తిరుగుటకు సహాయము చేయండి ప్రభువా. నేను చూసి వారు రక్షణ పొందుటకు సహాయము చేయండి ప్రభువా. నీ లేఖనము సెలవిస్తా ఉన్నది ప్రభువా, బూది గంతపు నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి అని. తండ్రి, నీ బిడ్డలు నీ వైపు తిరిగి రక్షణ పొందినట్లుగా సహాయము చేయండి. ఎంతో మంది దైవజనులు నీ వాక్యమును అందించుచున్నారయ్యా నాయనా. ప్రతి వాక్యము వారి జీవితాలలో నాటింప చేయండి, హృదయం అనే పలక మీద ముద్రించండి నాయనా. నీ బిడ్డలు నీ వాక్యముకై పట్టబడాలి ప్రభువా, నీ వాక్యము చేత వాళ్ళు పట్టబడాలి నాయనా, మీకు వందనాలు. వచ్చే మాసములో జరుగుచున్న నాయనా 20, 21, 22 తేదీల్లో ప్రభువా ఉపవాస కూడికల కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా నాయనా. తండ్రి, సంఘ క్షేమము కొరకు, కుటుంబాల క్షేమము కొరకు, గ్రామ క్షేమము కొరకు నాయనా ప్రార్థిస్తూ ఉండగా
ఆ ఉపవాస కూడికలు ప్రారంభిస్తూ ఉండగా నీవే అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించండి ప్రభువా. మా వల్ల అయితే ఏమీ కాదు ప్రభువా. నీవు సర్వసమర్థుడవని, నీ మీద ఆధారపడి, నీ యందు నిరీక్షణ ఉంచి నాయనా, నీ యందు నిశ్చయతతో నాయనా ఇదిగో ప్రభువా మేము ముందుకు అడుగు వేస్తున్నాం ప్రభువా. మేము వేసే ప్రతి అడుగును మీరు దీవించండి అయ్యా. నీ చిత్త ప్రకారంగా నడిపించండి అయ్యా. మంచి వాతావరణాలు మీరు దయచేయండి ప్రభువా. ప్రతికూల పరిస్థితులను దయచేయండి ప్రభువా. నాయనా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. నాయనా మీటింగ్స్ కొరకు ప్రభువా ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు, ఎంతమంది వారి ధారాళమైన హస్తాలను చాపబోతున్నారు. మీరే నాయనా కృప ద్వారా నాయనా ప్రేరేపించండి తండ్రి, మీకు స్తోత్రం. అలాగే ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. తండ్రి ఆత్మపూర్ణులైన దైవజనులు నడిపించండి నాయనా. దూర ప్రాంతములు మా సహోదరులు నీ వాక్యమును అందించడానికి సిద్ధపడుతూ ఉండగా వారికి ప్రభు ఏ వాక్తమానము సిద్ధపరచనై ఉన్నావో మీరే వారిని సిద్ధపరిచి ఆత్మశక్తితో మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా. సమయానుకూలంగా నీ బిడ్డలు నాయనా తండ్రి వారు రావటానికి కృపను అనుగ్రహించండి ప్రభువా. ద్వారాలు తెరవండి ప్రభువా. మార్గమును సరళము చేయండి ప్రభువా. మీకు వందనాలు తండ్రి. నాయనా ఇదిగో తండ్రి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దయచేసి మా కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. కుటుంబము చుట్టూ నీ అగ్ని కంచి వేయండి. కుటుంబానికి కావలసిన ప్రతి అవసరతలు నీ నామ మహిమైశ్వర్యములో తీర్చండి నాయనా. ఇంకా ఎంతో పని మిగిలి ఉన్నది ప్రభువా. ఎంతవరకు చక్కటి నాయనా రూపురేఖలను ప్రభా ఈ గృహానికి మీరు ఇచ్చారు తండ్రి. నాయనా ఇంకా నాయనా గుమ్మాలకు తలుపులు పెట్టించాలి నాయనా, కిటికీలకు తలుపులు రెక్కలు పెట్టించాలి నాయనా, టైల్స్ వర్క్ చేయించాలి నాయనా. ఇదిగో ప్రభా సీలింగ్ వర్క్ చేయించాలి, స్లాబ్ వర్క్ చేయించాలి. ద్వారాలు తెరవండి ప్రభా యేసు నామములో ప్రభా. అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన నీవు, నీ మీద మేము ఆధారపడి బ్రతుకుతున్నాము ప్రభా. నీవే నమ్మదగిన దేవుడవని, సర్వశక్తిమంతుడవని, ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన వాడవని ఈ రాత్రి నీ మీద మేము ఆధారపడుతున్నాము తండ్రి. మీకు స్తోత్రాలు. సహాయము చేయండి ప్రభువా. ఈ గృహానికి ఒక మంచి రూపురేఖలను మీరు దయచేయండి ప్రభువా. ఇప్పటికే మీరెంతో అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు చేసి ఉన్నారు ప్రభువా. ఇంకా ద్వారాలు తెరవండి, మార్గము సరళము చేయండి తండ్రి. మీకు స్తోత్రం. అంత మాత్రమే కాదు ప్రభువా. నాయనా ఇదిగో తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయనా. ఇదిగో తండ్రి మా ప్రాంగణమును మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రాంగణము చుట్టూ నీ దూతలకు ఆజ్ఞాపించండి. నీ అగ్ని ప్రసన్నత ఉంచండి నాయనా. నీ మహిమ ప్రత్యక్షతను ఉంచండి. నీ కాపుదల క్షేమాన్ని ఉంచండి. నీ భద్రతను దయచేయండి నాయనా. ఏ దుష్టుడు నాయన మా ప్రాంగణమును అంటకుండా ముట్టకుండా నిత్యము ప్రభువా యోబుకేసిన కంచె వేయబడునుగాక తండ్రి. మీకు స్తోత్రాలు నాయనా. మీకు వందనాలయ్యా. ఈ రాత్రి ప్రభువా నీ మంది నాయన తండ్రి సన్నిధిలో మోకరించిన నీ బిడ్డలను మీరు దర్శించండి. నాన్నను జ్ఞాపకం చేసుకునండి. మంచి ఆరోగ్యం మీరు దయచేయండి ప్రభువా. నీ కుమారుడు నీరసముతో ఉన్నాడు ప్రభువా, జలుబుతో బాధపడుతున్నాడు ప్రభువా. యేసు నామములో విడుదల కలుగునుగాక తండ్రి. స్వస్థత కలుగునుగాక ప్రభువా. అలాగే తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా అమ్మను జ్ఞాపకం చేసుకోండి. మా అమ్మ చుట్టూని అగ్ని కంచె వేయండి. మంచి ఆరోగ్యము దయచేయండి. వృద్ధాప్యములు ఉంటుండగా ఎలాంటి బలహీనతకు గురి చేయవద్దు ప్రభువా. మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభువా. మీకు స్తోత్రం. అలాగే ప్రభువా మీకు వందనాలు నాయన తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఇదిగో తండ్రి సత్యబాబాయ్యను జ్ఞాపకం చేసుకోండి.
వారి కుటుంబాన్ని మీరు దీవించండి. వారు పడుతున్న ప్రతి ప్రయాసకు తగిన ప్రతిఫలం మీరు దయచేయండి నాయనా. ఇదిగో ప్రభువా, ఆ ఆటోకు కావలసిన ఆ ముద్ర మీరే అనుగ్రహించండి. పోలీస్ వారితో మీరు మాట్లాడండి. నీవు ఆ ముద్రనిచ్చుచున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. బిడ్డల చదువులో మీరు తోడుగా ఉండండి నైనా. ఇదిగో ప్రభా, మాకు మంచి ఆరోగ్యం దయచేయండి. ఎలాంటి బలహీనతకు నీ బిడ్డను గురి చేయకుండా ఆరోగ్యముతో నింపండి ప్రభా, మీకు స్తోత్రం. అలాగే బాబుజీ బాబాయిని జ్ఞాపకం చేసుకోండి నాయన. ఇదిగో ప్రభా, నీ కుమారుడు చేయించిన ప్రతి పనిలో మీరు తోడుగా ఉండండి. అలాగే నాయన అమ్మని జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యం దయచేయండి. నీ కుమార్తె చేయించిన ప్రతి పనిలో మీరు తోడుగా ఉండండి. అలాగే ప్రభా, ఇచ్చిన బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలయ్యా. మంచి జ్ఞానాలు మీరు అనుగ్రహించండి. చదువులో తోడుగా ఉండండి ప్రభా, మీకు స్తోత్రం. అలాగే నాయన చిన్నాను కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. ఇదిగో అమ్మను జ్ఞాపకం చేసుకోండి, వారికి ఇచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, దీవించి ఆశీర్వదించండి ఆయన. వారు చేయించిన ప్రతి పనుల్లో మీరు తోడుగా ఉండి భద్రత క్షేమాన్ని దయచేయండి. అలాగే ప్రభా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నాయనా. ఇదిగో ప్రభా, సురేష్ని జ్ఞాపకం చేసుకోండి, సంధ్యాన్ని జ్ఞాపకం చేసుకోండి, ఇచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారికి మంచి సంతోషాన్ని ఆనందాన్ని మీరు కలగజేసినందుకు స్తోత్రం. ఇంకా మునుపెన్నడు చూడని ఆశీర్వాదాలు నీ బిడ్డలు అనేకములు చూచినట్లుగా సహాయం చేయండి. వారి రెక్కల కష్టార్జితాలను మీరు దీవించండి. వారి బిడ్డల చదువులో మీరు తోడుగా ఉండండి, సహాయం చేయండి నాయనా. సామేలును జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, మత్తు పదార్థాల నుండి విడిపించండి నాయనా. సుభాషిని జ్ఞాపకం చేసుకోండి, వారి ఇరువురు చుట్టూ నీ కాపుదలను అనుగ్రహించి క్షేమము భద్రత ఆరోగ్యాలు మీరు అనుగ్రహించి వారికి లోటుగా ఉన్న గర్భఫలాన్ని మీరిచ్చి మీరే ఆశీర్వదించి అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ కుమారుడు చేయించిన పనిని, వాడు పడుతున్న ప్రయాసకు మీరు తోడుగా ఉండి నడిపించండి ప్రభా. అలాగే ప్రభా, అమ్ముల్ని జ్ఞాపకం చేసుకోండి, భావన జ్ఞాపకం చేసుకోండి, ఇచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ఆయన. వారు చేయించిన ప్రతి పనుల్లో మీరు తోడుగా ఉండి క్షేమము భద్రతని మీరు దయచేయండి. అలాగే ప్రభా, మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ రాత్రి ప్రభువా నాయనా, పున్నత్తను జ్ఞాపకం చేసుకోండి, అలాగే మొంగత్తను జ్ఞాపకం చేసుకోండి, అలాగే కాంతమ్మత్తను జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. నూతనమైన మేలులతో ఆశీర్వాదాలతో నీ బిడలను నాయన మీరు అభివృద్ధి చేసి ఆశీర్వదించండి. వారు చేస్తున్న ప్రతి పనుల్లో, వారు వెళుతున్న ప్రతి మార్గాలలో మీరే తోడుండి నడిపించండి. క్షేమము భద్రత ఆరోగ్యాలు మీరు దయచేయండి ప్రభు. అలాగే ప్రభా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నాయనా. చంటత్తను జ్ఞాపకం చేసుకోండి నాయనా. వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. వారు చేస్తున్న ప్రతి పనుల్లో, జాబుల్లో మీరు తోడుగా ఉండండి. జాన్సత్తును జ్ఞాపకం చేసుకోండి నాయన. వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. వారి బిడ్డల చదువుల్లో మీరు జాబుల్లో తోడుగా ఉండండి. వారు చేయించిన ప్రతి పనుల్లో మీరు తోడుగా ఉండండి. క్షేమము భద్రత ఆరోగ్యము నిత్యము వారి కుటుంబాలకు మీరు దయచేయండి. అలాగే ప్రభువా నాయన, పెద్దొత్తాల కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి పెద్ద కుమారుని, చిన్న కుమారుణ్ణి, వారికి ఇచ్చిన బిడ్డల్ని, వారికి ఇచ్చిన సంతానాన్ని అభివృద్ధి పరిచి ఆశీర్వదించండి అయ్యా. నూతనమైన మేలులతో తృప్తిపరిచి బలపరచండి ప్రభువా. వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. క్షేమము భద్రత మీరు అనుగ్రహించి తోడుండండి. చిన్నారత్తను జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. క్షేమం భద్రత ఆరోగ్యాలు వారి కుటుంబాలకు దయచేయండి. అలాగే బుజ్జత్త కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, క్షేమము భద్రత ఆరోగ్యాలు వారి కుటుంబాలకు మీరు అనుగ్రహించి భద్రపరచండి. తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే మరి ముఖ్యంగా ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో మేము చేయుచున్న ఈ ప్రార్థన విజ్ఞాపనలన్నిటినీ మీరు ఆలకించి జవాబునిస్తున్నందుకై స్తోత్రాలయ్యా. అల్పుడను అభాగ్యులము నిష్ప్రయోజకులము నాయనా,
నన్ను, నా కుటుంబాన్ని, నాకు ఇచ్చిన నీ సేవకురాలని, ఇద్దరు బిడ్డల్ని మీరు దీవించండి నాయనా. ఇదిగో ప్రభా, మంచి ఆరోగ్యాలు మాకు అనుగ్రహించండి. మేము చేసే ఈ పరిచర్యలు ప్రభా నాయనా నీకు మహిమకరంగా జరుగును గాక తండ్రి. మీకు స్తోత్రం. మేము వెళ్ళే ప్రతి మార్గాలు, గమ్యాలు సరళం చేయండి ప్రభా. అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు మా జీవితాల్లో మునుముందుకు మీరు దయచేయండి తండ్రి. మీకు స్తోత్రం. అలాగే నీ సేవకురాలి యొక్క కుటుంబం వైపు, వారికి ఇచ్చినటువంటి వారి బాబాయాల కుటుంబాలను నాయన, వారి చిన్నమ్మలను నాయన, వారికి ఇచ్చిన బిడలను ప్రభా మీరు దీవించి ఆశీర్వదించండి. నూతనమైన మేలులతో, ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరి కుటుంబాన్ని నాయన పేరు పేరు వరుసని మీరు దీవించండి. వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. వారు వెళుతున్న మార్గాలు, గమ్యాలను సరళము చేయండి ప్రభా. స్తోత్రాలు. అలాగే ప్రభా, డేవిడ్ అని జ్ఞాపకం చేసుకోండి, వజ్రమును జ్ఞాపకం చేసుకోండి, ఆయన ఇచ్చిన బిడ్డలిద్దరిని జ్ఞాపకం చేసుకోండి. మంచి జ్ఞానములు వారు చదువుతున్నప్పుడు తోడుగా మీరు అనుగ్రహించండి. వారు వెళుతున్న మార్గాలను సరళం చేయండి ప్రభా. మీరే తోడుండండి నాయనా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే ప్రభా, వారు వెళుతున్న ప్రతి గమ్యాలను మీరు దీవించండి. అలాగే నాయన మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా, మీకు వందనాలు నాయనా. ఇదిగో ప్రసాద్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వాడికి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. నరాలను, కీళ్లను, మూలికలను, అవయములను నీ రక్తముతో కడిగి పవిత్రపరచి స్వస్థత, విడుదల, దీవెన, ఆశీర్వాదము నీ కుమారుడికి మీరు అనుగ్రహించండి ప్రభా. కృప వెంబడి కృపని కుమారుడి మీదకి దిగి వచ్చును గాక తండ్రి. ప్రతి విధమైన చీకటి ప్రభావము, దుష్ట క్రియలు, అల్లరి క్రియలు యేసు నామములో విరిచివేయబడును గాక, దూరమగును గాక తండ్రి. నీ కుమారుడు కుటుంబము నానాటికి అభివృద్ధి పరచబడును గాక, ఆశీర్వదించబడును గాక తండ్రి. మీకు స్తోత్రాలయ్యా. ఆయన దేశమును, దేశ నాయకులను, అధికారులను జ్ఞాపకం చేసుకోండి. శాంతియుతములో పరిపాలన చేయుటకు మా దేశానికి ప్రభు మంచి నిబద్ధత కలిగినటువంటి నాయన ఇదిగో ప్రభు పరిపాలన ఇచ్చుటకు సహాయం చేయండి. అధికారులతో మాట్లాడండి ప్రభు. ద్వారాలు తెరవండి ప్రభు. మార్గాలు సరళం చేయండి ప్రభు. మీకు స్తోత్రం. అలాగే ప్రభు, మా దేశానికి నాయన ఇదిగో ప్రభు బోర్డర్లో ఉన్నటువంటి నాయన ఇదిగో ప్రభా సోల్జర్స్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. భార్యలను, బిడ్డలను విడిచి, రక్త సంబంధులను విడిచి, బంధువులను విడిచి, శ్రేయోభిలాషులను విడిచి నాయన ఇదిగో ప్రాణాలకు సహితం తెగించి మా దేశాన్ని రక్షిస్తున్న నాయన యోధులను, సైనికులను నిత్యము నీ రెక్కల చాటున భద్రపరిచి ఉంచండి ప్రభా. ఎలాంటి ఆ బలహీనతలకు గురి చేయకుండా, అనారోగ్యాలు, సమస్యలు రాకుండా మంచి ఆరోగ్యాలు, శక్తిని, బలమును నిత్యము వారి కుటుంబాలకు వారికి అనుగ్రహించండి తండ్రి. మీకు స్తోత్రం. అలాగే ప్రభా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా యొక్క కటవాని చెరువు గ్రామాన్ని దీవించండి. మేముంటున్న ఈ ప్రాంతమంతా నీ మహిమతో నింపబడును గాక తండ్రి. నీ బిడ్డల కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి ప్రభా. మరి ముఖ్యంగా నాయన అరుణమ్మ గారిని విజ్ఞాపం చేసుకోండి. అవ్యాధి నుండి విడిపించండి, స్వస్థత దయచేయండి, ప్రతి బలహీనత నుండి విడిపించండి. కరెంటు పెడుచున్నప్పుడు త్వరగా నీ బిడ్డ కోలుకోవడానికి ఆ కణములు మరలా తిరిగి రాకుండునుగాక యేసు నామములో ప్రభువా అణచివేయండి తండ్రి. మీకు స్తోత్రం. ఆ కుమార్తె చుట్టూ నీ కాపుదల దయచేయండి, భద్రత దయచేయండి, క్షేమము దయచేయండి. వారి బిడ్డలు, వారికి ఉన్నటువంటి నాయన రక్త సంబంధులు ఎంత వేదన పడుచున్నారో ప్రభువా, ఆ వేదన పడుట నీకు ఇష్టమా నాయన. మీరే స్వస్థత అనుగ్రహించండి తండ్రి. స్తోత్రం. అలాగే మాకెంతో మంది ప్రార్థన అవసరతలు ఇచ్చారు ప్రభువా. ప్రతి ప్రార్థన అవసరతలు మీరు విని ఆమేనని ముద్ర వేసి జవాబుని మీరు దయచేయండి ప్రభువా. మేము మర్చిపోయినట్టయితే క్షమించండి ప్రభువా. మీరే కార్యాలను నూతనపరిచి, బలపరిచి, దీవించి, ఆశీర్వదించమని కోరుకొనుచున్నాము తండ్రి. నాయన బలహీనులను బలపరచండి, శక్తిహీనులకు శక్తిని అనుగ్రహించండి, వ్యాధిగ్రస్తులకు స్వస్థత ఇవ్వండి,
అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆరోగ్యాలు ప్రసాదించి మీరే మహిమ పొందండి ప్రభువా. రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు లేని వారికి మారు మనస్సును, పశ్చాత్తాపం లేని వారికి పశ్చాత్తాప మనస్సును మీరు అనుగ్రహించి బలపరచండి ప్రభువా. ఈ రాత్రి నాయన క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, నెమ్మదిని, సమాధానములు నాయన మా కుటుంబాలకు మీరు అనుగ్రహించమని ఈ రాత్రి తిరిగి మా పడకల మీదకి వెళ్ళుచుండగా సుఖమైన నిద్ర, చురుకైన మెలకువను మీరు మాకు అనుగ్రహించండి. వేకున లేచి నిన్ను స్తుతించగలిగిన గొప్ప ఆరోగ్యము మాకు అనుగ్రహించమని మా ప్రార్థన విన్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి స్తుతించి ఈ మనవులు నీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుడి నుండి, కీడు నుండి తప్పించము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మనిత్య సన్నిధి కూడి ఉన్న మనకును సకల లోక పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.